నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోడీ అన్నారు. తనకు ఎంతో మంది ముస్లిం స్నేహితులున్నారని చెప్పారు. తన వ్యాఖ్యలు పేదవారి అవస్థల గురించి మాత్రమేనని, తన వ్యాఖ్యలను ముస్లిం సమాజం గురించి అంటూ వక్రీకరించి జరిపిన దుష్ప్రచారంపై ఆశ్చర్యపోయానన్నారు. చిన్నప్పుడు తమ ఇంట్లో ఈద్ పండుగను కూడా నిర్వహించేవారమని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను. సబ్కా సాత్ సబ్కా వికాస్ ను బలంగా నమ్ముతాను. నా మాటలపై జరిగిన దుష్ప్రచారం చూసి షాక్ అయ్యాను. ఎక్కువ మంది పిల్లల గురించి మాట్లాడినప్పుడు అది ముస్లింల గురించి అని ఎవరు చెప్పారు? పేద కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని కుటుంబాల్లో వారి సామాజిక పరిస్థితితో సంబంధం లేకుండా అధిక సంతానముంది. అది ఏ వర్గం అని నేను ప్రస్తావించలేదు. చూసుకోగలిగినంత మంది సంతానాన్నే కనాలి కాని వారిని ప్రభుత్వం చూసుకునే పరిస్థితి ఉండకూడదని మాత్రమే చెప్పాను అంటూ మోడీ స్పష్టత ఇచ్చారు. 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన ప్రత్యర్థులు ముస్లిం వర్గంలో తన ప్రతిష్టను దెబ్బతీశారని దుయ్యబట్టారు. చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవి. మా ఇంట్లో కూడా మిగతా పండుగలతో పాటు ఈద్ కూడా నిర్వహించేవాళ్లం. ఈద్ రోజున మా ఇంట్లో వంట చేసుకునేవాళ్లం కాదు. ఆ వర్గానికి చెందిన కుటుంబాలే మాకు ఆహారం తెచ్చి ఇచ్చేవి. అలాగే మొహరంలోనూ భాగమయ్యేవాళ్లం. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలున్నారు అని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆ వర్గం వారిచే నాకు ఓట్లు పడతాయని, ఈ దేశ ప్రజలు తనకు ఓటు వేస్తారని అన్నారు. హిందూ ముస్లిం అంటూ తేడా చూపటం ప్రారంభించిన రోజు ప్రజా జీవితంలో ఉండే అర్హత తనకు ఉండదన్నారు. అలాంటి తేడా ఎన్నటికీ చూపనంటూ ప్రతిజ్ఞ చేశారు. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్లో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునః పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలవటం మీకు సమ్మతమేనా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.